సో హలో అందరికీ. ఈరోజు మనం జీనాసీకో లైఫ్ కేర్ కంపెనీ గురించి మాట్లాడదాం. ఇది మెయిన్లీ ఆపరేట్ అయ్యేది ఆయుర్వేద హెల్త్ కేర్ సెక్టర్లో. దీనికి మెయిన్లీ బిజినెస్ మోడల్ వచ్చేసి ఇది ఆయుర్వేద సర్వీసెస్, అంటే ఇది హాస్పిటల్స్ నెట్వర్క్, ఇంకా ప్రొడక్ట్స్ అమ్ముతారు వీళ్ళు. సో ఫస్ట్లీ హాస్పిటల్ సెక్టర్కి ఏంటంటే Q3 అందరికంటే వీక్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ మనకి Q3లో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, దివాళీ, దసరా, క్రిస్మస్. దీనివల్ల జనరల్గా హాస్పిటల్ రావడానికి పేషెంట్స్ తగ్గిస్తారు. అంటే ఏదైనా మెయిన్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఒక డ్రాప్ ఉంటుంది. ఇంకా Q2లో ఏమో మాన్సూన్ ఎఫెక్ట్, వర్షాలకి మలేరియా, డెంగ్యూ ఇలాంటి డిసీజెస్ రావడం వల్ల Q2కి బూస్ట్ దొరుకుతుంది. ఇంకా Q4లో ఏమో ఇది వింటర్ సీజన్ ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల Q4లో ఎఫెక్ట్ ఉంటుంది. కానీ Q3 అందరికంటే వీక్ క్వార్టర్ ఉంటుంది హాస్పిటల్స్కి. సో కానీ ఈ వీక్ క్వార్టర్లో కూడా మనకి ఈ జీనాసీకో లైఫ్ కేర్ అంతకంటే మంచి రిజల్ట్స్ ఇచ్చింది. దీని రెవెన్యూ 92% పెరిగింది, ప్యాట్ 4 times పెరిగింది. ఇంకా మెయిన్లీ దీని వాల్యూమ్ గ్రోత్ చూసుకుంటే 2 types ఆఫ్ వాల్యూమ్ గ్రోత్ ఉంటాయి హాస్పిటల్స్కి. ఒకటి ఇన్పేషెంట్ వాల్యూమ్, అంటే ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్, ఇంకొకటి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు కదా, అది ఇన్పేషెంట్ వాల్యూమ్, హాస్పిటల్ వాల్యూమ్. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వాల్యూమ్ అంటే మీరు క్లినిక్స్కి వెళ్ళి కన్సల్టేషన్, ఈ డయాగ్నోసిస్ ఆ డాక్టర్ దగ్గర చూపించడానికి వెళ్తారు కదా, అది ఓపీడీ. సో ఇన్పేషెంట్ వాల్యూమ్ వచ్చేసి దీనికి 84% పెరిగింది, ఓపీడీ వాల్యూమ్ వచ్చేసి 89% పెరిగింది. ఇంకా దీంట్లో మెయిన్లీ దీని ఎక్స్పెన్షన్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, వీళ్ళే కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే ఓవర్ ద కౌంటర్ OTC సేల్స్ అని స్టార్ట్ చేశారు. ఓవర్ ద కౌంటర్ సేల్స్ అంటే ఏదైనా మెడిసిన్ మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేయొచ్చు, ఆ మెడిసిన్ OTC సేల్స్లో కన్సిడర్ చేస్తారు. దీంట్లో ఓన్లీ ఇప్పటివరకు 1 ప్రోడక్ట్ లాంచ్ అయింది. మనకి ఇండియాలో తెలిసింది కదా న్యూట్రిషన్కి ఎంత తక్కువ వాల్యూ ఇస్తారో. సో చాలా ప్రోడక్ట్స్ మనం అంటే లాంచ్ చేయొచ్చు. అంటే వీళ్ళ దాంట్లోనే అరౌండ్ 15 to 20 ప్రోడక్ట్స్ ఇన్ లైన్లో ఉన్నాయి OTC ఇంకా ముందు రావడానికి. సో ఇది నెక్స్ట్ OTCలో ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకా వీళ్ళొక ఎక్స్క్లూసివ్ పార్ట్నర్, ఇది ఎంటెరో హెల్త్ కేర్ అనే ఒక దాంతో వీళ్ళు పార్ట్నర్షిప్ చేశారు. అదొక కంపెనీ, అంటే అది ఫార్మసీస్ ఆపరేట్ చేసే కంపెనీ. దాంట్లో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అరౌండ్ 10 lakh ఫార్మసీస్ ఉన్నాయి, మెడికల్ షాప్స్. దాంట్లో ఎంటెరో హెల్త్ కేర్ వాళ్ళు ఓన్ చేసేది 1.25 lakh స్టోర్స్, అరౌండ్ మీన్స్ అంటే 10% వరకు. దాంట్లో వీళ్ళు ఎక్స్క్లూసివ్ ఆయుర్వేద పార్ట్నర్. అంటే ఆ మెడికల్ షాప్ ఫార్మసీలో ఏ ఆయుర్వేద మెడిసిన్ అయినా జీనాసీకోదే ఉంటుంది. సో అదొకటి, దాని ద్వారా ఎక్స్పెన్షన్ అవుతుంది. ఇంకా వీళ్ళ ఆక్యుపెన్సీ లెవెల్స్ హాస్పిటల్లో మాట్లాడుకుంటే అరౌండ్ 58% ఉంది ఇప్పుడు ఉన్న బెడ్స్లో. అండ్ ఈ ఆక్యుపెన్సీ లెవెల్ టార్గెట్ గైడెన్స్ కూడా అరౌండ్ 70% దగ్గర ఉంది, 70 to 80% వీళ్ళు చెప్పే గైడెన్స్. ఇంకా వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ చూసుకుంటే నెక్స్ట్ 3 to 5 yearsలో అరౌండ్ 7,000 to 10,000 బెడ్స్ చేస్తామన్నారు. ఇప్పుడున్న కరెంట్ బెడ్స్ 2,800 బెడ్స్. దీన్ని ఎక్స్పాండ్ చేసి నెక్స్ట్ 3 to 5 years 7,000 to 10,000 బెడ్స్, అంటే అరౌండ్ 3 times చేయబోతుంది అంటారు ఇన్ 3 to 5 years. సో ఇది ఇంకా ఇది అంటే ఇంత వీక్ క్వార్టర్లో కూడా ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో డెఫినెట్లీ Q4 దీనికంటే ఎలాగో బాగుంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ పెట్టండి.